హలో బ్యూటిఫుల్ పీపుల్, మన ఛానల్లో ఆర్సనల్ మిలిటరీ అకాడమీ అనే చైనీస్ డ్రామాని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాము. ప్రీవియస్ ఎపిసోడ్స్ని ఇంకా ఎవరన్నా చూడనట్లయితే ముందు ఆ ఎపిసోడ్స్ చూసి ఈ ఎపిసోడ్ని ఫాలో అయిపోండి. అప్పుడే మీకు స్టోరీ కంటిన్యూస్గా అర్థమవుతుంది. ఈ వీడియోలో నేను ఎపిసోడ్ 8ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఎపిసోడ్ ఓపెనింగ్లో కు అండ్ చెన్ని జూ యాన్లిన్ జపనీస్ వాళ్ళని ఎందుకు చంపలేదు అని అరుస్తూ ఉంటాడు. జూ యాన్లిన్ హీరోని రెచ్చగొట్టేలాగా కూడా మాట్లాడతాడు. స్టూడెంట్స్ లీడర్స్లో 4 మెంబర్స్ జైల్లో చనిపోయారంట ఫైర్ యాక్సిడెంట్లో. అది కూడా జపనీస్ వాళ్ళే చేశారంట. అది ఇంకా జూ యాన్లిన్ చెప్పడం వల్లనే వీళ్ళకి తెలిసింది. ఇంకా జూ యాన్లిన్ హీరోతో, ఆ జపాన్ వాళ్ళు మన జైల్లోకి దూరి మన ప్రజల్ని చంపుతుంటే నువ్వేం చేస్తున్నావు, ఆ మర్డరర్స్ని ట్రిక్ చేస్తూ కూర్చున్నావా అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ సీన్లో జైల్లో ఉన్న ఆ మర్డరర్స్ని మిలిటరీ అకాడమీ నుంచి బయటికి తీసుకెళ్తుంటే ట్రైనీస్ అందరూ గొడవ చేస్తూ ఉంటారు. అక్కడ జాంక్షన్ ఆర్ షూటింగ్కు అక్కడ ఎవరూ లేరనమాట. వాళ్ళ బదులు సర్గెంట్ సాంగ్ అక్కడ ఉంటాడు. జూ యాన్లిన్ మిస్టర్ సాంగ్తో వాళ్ళు 7 వర్కర్స్ అండ్ చైల్డ్ని ఫ్యాక్టరీలో చంపారు. నిన్న 4 స్టూడెంట్ లీడర్స్ని చంపేశారు. మీరు వాళ్ళని రిలీజ్ చేయడానికి వీల్లేదు అని అరుస్తాడు. తనతో పాటు రిమైనింగ్ ట్రైనర్స్ అంతా కూడా గొంతెత్తి అరుస్తారనమాట, ఆ మర్డరర్స్ని అక్కడే ఉంచమని చెప్పేసి. సర్గెంట్ సాంగ్ వాళ్ళ నోళ్ళు మూయమని చెప్తాడు. మీరు ఇందులో ఇన్వాల్వ్ అవ్వకూడదు అని కూడా అంటాడు. జూ యాన్లిన్ ఆయనతో, మేము ఎలా ఇన్వాల్వ్ అవ్వకుండా ఉంటాం సార్, కంట్రీలో ఏం జరిగినా అందరికీ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. మనం ఎందుకు ఆర్మీలో జాయిన్ అయ్యాం, అసలు మన కంట్రీని మనమే కాపాడుకోవాలి కదా. మనం ఈ కిల్లర్స్ని పనిష్ చేయకుండా వదిలేస్తే ఎలా, మన కంట్రీ పరువే కదా పోయేది, మనమే కదా గిల్ట్తో ఉంటాం, ఆ గిల్ట్ మన యూనిఫామ్కే కదా అని అరుస్తాడు. అతనితో పాటు మిగతా ట్రైనీస్ కూడా మన కంట్రీని మనమే కాపాడుకోవాలని అరుస్తారు. సర్గెంట్ సాంగ్ ఏమో, సోల్జర్కి ఫస్ట్ రూల్ ఒబీడియన్స్ ఉండాలి, కమాండర్ అండ్ గవర్నమెంటే వాళ్ళని వదిలేయమని చెప్పారు, అదే ఆర్డర్ని నేను ఫాలో అవుతున్నాను అని సమాధానం ఇస్తాడు. అయినా కూడా యాన్లిన్ ఆగకుండా, అది రాంగ్ డెసిషన్, దాన్ని మీరు కానీ మేము కానీ ఒబే చేయాల్సిన అవసరం లేదు అంటాడు. యాన్లిన్ పక్కనున్న ఒక సోల్జర్ సర్గెంట్ సాంగ్తో, మేము వెంటనే జాంక్షన్ అండ్ షూటింగ్ సర్లను చూడాలి, మిమ్మల్ని మేము నమ్మలేం, మీ మీద మాకు నమ్మకం లేదు అని అంటాడు. మిగతా ట్రైనీస్ సోల్జర్స్ కూడా అవును అవును అంటారు. హీరో అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చి గన్ షూట్ చేస్తాడు. ఆ దెబ్బకి ఆ జపనీస్ మర్డరర్స్ అయితే బెదిరిపోతారు. ఇంకా సర్గెంట్ సాంగ్ వైపు ఉన్న సోల్జర్స్ అందరూ హీరోకి గన్ ఎయిమ్ చేసి నుంచుంటారు. సర్గెంట్ సాంగ్ వాళ్ళని ఆగమని చెప్పి, యాన్షన్ ఏం చేస్తున్నాం అని అరుస్తాడు. యాన్షన్ సాంగ్తో, మీకు ఆ క్వశ్చన్ మేము అడగాలి కదా, జపనీస్ వాళ్ళు మర్డరర్స్ అని తెలుసు, చాలామంది మనల్ని చూస్తున్నారు బయట, మీరు ఈ మర్డరర్స్ని వాళ్ళ కళ్ళ ముందు ఎలా తీసుకెళ్తారు, మిస్టర్ సాంగ్ మన రెప్యుటేషనే పోతుంది, కానీ మన డిగ్నిటీ సంగతి ఏంటి అని గట్టిగా అరుస్తాడు. అక్కడికి హువాంగ్ జీజిన్ లియాంగ్చన్ కూడా వస్తారు. సర్గెంట్ సాంగ్ హీరోతో, నాకు కమాండర్ అండ్ గవర్నమెంట్ ఆర్డర్ ఇదే వేశారు అని చెప్తాడు. హీరో ఆయన్ని, గవర్నమెంటా, నాకు అఫీషియల్ డాక్యుమెంట్స్ చూపించండి, నోటి మాట మీద అన్నారని మాత్రం మీరు నాకు చెప్పొద్దు సార్, మీరు వేరే వాళ్ళ కోసం బ్లేమ్ తీసుకుంటారా అని అడుగుతాడు హీరో సర్గెంట్ సాంగ్తో. దానికి ఆ సర్గెంట్ సాంగ్ మాట్లాడే లోపే వేరే సోల్జర్ ఏదో చెప్పబోతాడు. యాన్షన్ ఆ సోల్జర్ కాళ్ళ దగ్గర మట్టిని షూట్ చేస్తాడు. సర్గెంట్ సాంగ్ ఏమో, యాన్షన్ నీకేమన్నా పిచ్చి పట్టిందా, గన్ కిందకు పెట్టు, నీకే చెప్పేది, గన్ డౌన్ చే అని హీరో మీద అరుస్తాడు. హీరో ఆ సర్గెంట్ సాంగ్తో, మీరు ట్రైటర్ అవ్వాలనుకుంటున్నారా మీ ప్రజల దృష్టిలో అని అడుగుతాడు. సర్గెంట్ సాంగ్, ఎవర్రా ట్రైటర్, నేను చంపేస్తా అనేసి హీరో మీద గన్ గురి పెడతాడు. హీరో కూడా సాంగ్ మీద గన్ పెడతాడు. లియాంగ్చెన్ సర్గెంట్తో, మిస్టర్ సాంగ్ ఆ జపాన్ వాళ్ళ కోసం మీరు మీ స్టూడెంట్స్ని చంపుకుంటారా అని అరుస్తుంది. సర్గెంట్ సాంగ్ గన్ దింపేసి, వీడిని పక్కకు తీసుకెళ్ళండి అని సోల్జర్స్కి చెప్తాడు. హీరో కోపంగా, నన్ను ఎవరు టచ్ చేయొద్దు, నేనే వెళ్ళగలను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సర్గెంట్ సాంగ్ స్టూడెంట్స్ అందరినీ కూడా అక్కడి నుంచి పంపేసి ఆ కిల్లర్స్ని జీప్లో తీసుకెళ్ళిపోతారు. వాళ్ళు వెళ్ళే దారిలో చీషీ అండ్ చబ్బీ బాయ్ సైక్లింగ్ చేస్తూ ఉంటారు. ఆ జీప్ డ్రైవర్ బురద నీళ్ళని షీషీ మీద పడేలా బండిని నడుపుతాడనమాట. షీషీకి కోపం వచ్చి ఆ జీప్ వెనకాలే వెళ్తుంది. తర్వాత మనకి షెంజున్ షాన్ సేమ్ అలాంటి జీప్లోనే సేమ్ దారిలో ఉండటం చూపిస్తారు. షెంజున్ షాన్ ఆ జీప్ అటువైపు రాగానే దాన్ని గుద్దేసి ఆ మర్డరర్స్ అందరినీ పెట్రోల్ పోసేసి తగలబెడతాడు. ఇంకా చైనీస్ సోల్జర్స్ని కూడా తగలబెట్టేస్తాడు అందులో ఉన్న వాళ్ళని. షెంజున్ షాన్ వాళ్ళని తగలబెట్టడం షీషీ,
అంటే హీరో వాళ్ళ చిన్న చెల్లి చూస్తుంది. నెక్స్ట్ సీన్లో హీరోయిన్ మిలిటరీ అకాడమీలో తన బట్టలు ఆరేస్తున్నప్పుడు జున్షాన్ గోడ దూకి రావటం హీరోయిన్ చూస్తుంది. అతను సివిల్ డ్రెస్లో ఉంటాడనమాట. ఇంకా తన చేతిలో ఒక బ్యాగ్ కూడా ఉంటుంది. లియాంగ్ చెన్ని చూసి జున్షాన్ షాక్ అవుతాడు. తర్వాత హీరోయిన్ చేతిలోంచి తన బట్టలు తీసుకొని నేను ఆరేస్తానులే, కానీ నాకు ఒక ఫేవర్ చేస్తావా, నేను బయటకు వెళ్ళి వచ్చిన విషయం ఎవరికి చెప్పొద్దు అని రిక్వెస్ట్ చేస్తాడు. హీరోయిన్ అది ఎలాంటి సీక్రెట్ అని అడిగితే జున్షాన్ ఏమో అది ఒక పెద్ద సీక్రెట్ లాంటిదే, కానీ నా పర్సనల్ అని చెప్తాడు. ఒక అబ్బాయి హీరోయిన్ దగ్గరికి వచ్చి నిన్ను యాంజన్ పిలుస్తున్నాడు అని చెప్తాడు. అతను జున్షాన్ చేతుల్లో బ్యాగ్ ఉండటం చూస్తాడు. హే జున్షాన్ బయటకు వెళ్ళి వచ్చావా అని అబ్బాయి అడిగితే హీరోయిన్ ఏమో కాదు ఆ బ్యాగ్ నేనే ఆరబెట్టుకున్నాను, అది నాదే అని చెప్పి తన చేతిలోంచి ఆ బ్యాగ్ తీసుకుంటుంది. తర్వాత లియాంగ్ చెన్ ఆ బ్యాగ్లో ఉన్న జున్షాన్ బూట్స్ని వాష్రూమ్లో క్లీన్ చేస్తూ ఉంటుంది. అవి క్లీన్ చేస్తున్నప్పుడు తనకి ఆ రోజు ఫీల్డ్ ట్రైనింగ్లో జున్షాన్ కాపాడాడు కదా, అది గుర్తొస్తుంది. ఈలోపు హీరో బయట నుంచి డోర్ బాదుతూ ఉంటాడు. లియాంగ్ చెన్ కూడా వెంటనే బయటకు వస్తుంది. యాంజన్ బాత్రూంలోకి వెళ్ళగానే ఆ బూట్స్ చూసి కోపం వస్తుంది. అతను వాటిని డస్ట్బిన్లో వేస్తాడు. మళ్ళీ ఏమీ తెలియనట్టే బయటకు వచ్చేస్తాడు. లియాంగ్ చెన్ లోపలికి వెళ్ళి కింద చూస్తే బూట్స్ కనిపించవు అక్కడ. అవి డస్ట్బిన్లో కనపడగానే కోపంగా బయటకు వచ్చి యాంజన్తో ఏ యాంజన్ నా బూట్స్ ఎందుకని డస్ట్బిన్లో వేసావు అని అరుస్తుంది. యాంజన్ ఏమో అవి నీ కాదు కదా నీకెందుకు అంటాడు. మన ఇద్దరం రూమ్ షేర్ చేసుకున్నప్పుడు నీవి నావే కదా వస్తువులు ఉండేది, అసలు ఒకళ్ళ పర్మిషన్ లేకుండా వాళ్ళ వస్తువులు ఎందుకు డస్ట్బిన్లో వేస్తున్నావు అని అరుస్తుంది యాంజన్ పైన హీరోయిన్. హీరోకి మండి నువ్వేమో పొట్టిగా ఉంటావు కానీ నీకు అంత పెద్ద బూట్సా అని హీరోయిన్ ఎక్కిరిస్తాడు. తర్వాత వాళ్ళు మీల్స్కి వచ్చినప్పుడు కూడా అలానే ఉంటారు. లియాంగ్ చెన్ మీట్ని హీరో లాక్కుంటాడు. అప్పుడే అక్కడికి జూయాన్లీ న్యూస్ పేపర్ తెచ్చి ఆ జపనీస్ వాళ్ళని నిన్న ఎవరో తగలబెట్టేశారంట జీప్తో సహా అని చెప్తాడు. స్టూడెంట్స్ అందరూ గ్యాదర్ అవుతారు. అందరూ ఆ జపాన్ వాళ్ళని చంపిన వాళ్ళని హీరో అంటుంటే జున్షాన్ అక్కడి నుంచి వెళ్ళిపోవడం లియాంగ్ చెన్ అయితే అబ్జర్వ్ చేస్తుంది. హీరో కూడా ఆ న్యూస్ విని తన దగ్గరున్న మీట్ పీసెస్ అన్నిటినీ కూడా హీరోయిన్ ప్లేట్లో వేసేస్తాడు. యాన్లిన్ స్టూడెంట్స్తో ఆ పేపర్ జాగ్రత్త, నేను ఎంట్రన్స్ కార్డ్ దగ్గర నుంచి తెచ్చాను, దాన్ని చింపకండి అని చెప్తాడు. లియాంగ్ చెన్కి కొద్దిగా అర్థమై ఉంటుంది ఈ పని చేసింది జున్షానేనని. తర్వాత మిస్టర్ సాటో ఆఫీస్ని చూపిస్తారు. సాటోకి హైయర్ అఫీషియల్ ఎవరో కాల్ చేసి అతని తప్పు వల్లే ఆ జపనీస్ వాళ్ళు చనిపోయారు అనేసి తిడుతూ ఉంటాడు. కజావ్ సాటో కోపం వచ్చి ఆ న్యూస్ పేపర్ని చింపేస్తాడు. తర్వాత అతని అసిస్టెంట్ని పిలిచి వెంటనే లార్డ్ చెంగ్రూయికి కాల్ చేయండి, నేను అతన్ని ఇమీడియట్గా మీట్ అవ్వాలి అని చెప్తాడు. సీన్ షిఫ్ట్ చేసి మనకి చెంగ్రూయి బెల్లేని చూపిస్తారు. అతను పియానో ప్లే చేస్తూ ఉంటాడు వాళ్ళ ఇంట్లో. అప్పుడే అక్కడికి ఒక పర్సన్ వచ్చి కజావ్ సాటో వచ్చాడు అని చెప్తాడు చెంగ్రూయి అసిస్టెంట్కి. చెంగ్రూయి ఏమో పిల్లలకి పియానో క్లాసెస్ ఇస్తూ ఉంటాడనమాట. ఆ పిల్లల్ని ఈ రోజుకి మీ క్లాస్ అయిపోయింది ఇక వెళ్ళిపోండి అని చెప్పి పంపేస్తాడు. ఆ చెంగ్రూయి అసిస్టెంట్ చెంగ్రూయితో సార్ కజావ్ సాటో వచ్చాడంట అని చెప్తాడనమాట. చెంగ్రూయి తన అసిస్టెంట్తో నేను మీట్ అవ్వను అని చెప్తాడు. సరే కానీ ఆ ఇన్సిడెంట్ ఎవరు చేశారంట అని చెంగ్రూయి తన అసిస్టెంట్ని అడిగితే అతనేమో సాటో షెంటింగ్ బాయ్ గురించే చెప్పాడు అంటాడు. టింగ్ బాయ్ అని ఎలా అనుకుంటారు? ఆల్మోస్ట్ అందరూ ఆ జపాన్ వాళ్ళని చంపాలనే అనుకుంటారు కదా, ఎవరైనా చేసి ఉండొచ్చు కదా అని అంటాడు. ఆ తర్వాత అతని అసిస్టెంట్ మిస్ షాన్రాంగ్ పేకింగ్ నుంచి తిరిగి వచ్చింది అని చెప్తాడు. అతను పియానో ప్లే చేయడం ఆపేసి అసలు తను ఎందుకు తిరిగి వచ్చింది అని అడుగుతాడు తన అసిస్టెంట్ని. దానికి సమాధానంగా తన అసిస్టెంట్ ఇలా చెప్తాడు, ఆవిడ హిడేయుకి ఓడా వాళ్ళ అమ్మాయి అండ్ హిడేయుకి ఓడా కజావ్ సాటోని రీప్లేస్ చేయాల్సిన మనిషి. శూన్యాన్లో సాటో చేసిన గందరగోళం దాన్ని రీప్లేస్ చేయడానికే ఆవిడని పంపించాడు. మేబీ అందుకేనేమో షాన్రాంగ్ని ఇక్కడికి తీసుకొచ్చారు అని చెప్పి అంటాడు. సాటో మిమ్మల్ని చూడటానికి రావటం కూడా అది ఇంకో రీజన్ అంటాడు. తను శూన్యాన్ వచ్చినప్పుడు నాకు ఇన్ఫార్మ్ చేయండి అని చెంగ్రూయి తన అసిస్టెంట్తో చెప్తాడు. తర్వాత రూయి అసిస్టెంట్ సాటో దగ్గరికి వెళ్ళి సారీ మిస్టర్ సాటో, మా బాస్కి హెల్త్ బాగాలేదు, విజిటర్స్ని చూడరంట అని చెప్తాడు. సాటోకి చాలా కోపం వస్తుంది. అతనికి పియానో ప్లేయింగ్ సౌండ్ కూడా వినిపిస్తూ ఉంటుంది బయటికి. నెక్స్ట్ సీన్లో జియాన్ షాన్రాంగ్
ఆర్సనల్ మిలిటరీ అకాడమీకి వచ్చి షెంజున్ షాన్ని కలుస్తుంది. వాళ్ళు మాట్లాడుకోవడం మిగతా బాయ్స్ అండ్ లియాంగ్ చెన్ చూస్తారు. షెంజున్ షాన్ బ్రిటన్లో మెడిసిన్ చదివాడంట. ఆ అమ్మాయి జున్ షాన్ బ్రిటన్ క్లాస్మేట్ అంట. వాళ్ళిద్దరూ 4 years మెడిసిన్ చదివారంట. ఇంకా ఆ అమ్మాయి జున్ షాన్ని బయటికి వెళ్ళి మాట్లాడుకుందామా అని అడుగుతుంది. వాళ్ళిద్దరూ ఒక రెస్టారెంట్లో లంచ్కి వెళ్తారు. అదేలా సేమ్ ప్లేస్కి టింగ్ బాయ్ అండ్ మ్యాంటింగ్ కూడా వస్తారు. అన్ఫార్చునేట్గా వాళ్ళకి జున్ షాన్ షియాన్ రాంగ్ని బ్రిటన్ క్లాస్మేట్ అని చెప్పి పరిచయం చేస్తాడు. వాళ్ళు పరిచయం చేశాక మ్యాంటింగ్ పనుందని వెళ్ళిపోతుంది. షియాన్ రాంగ్ వాళ్ళ డాడ్ చైనాలో బిజినెస్ చేస్తాడని వాళ్ళకి చెప్పిందనమాట జున్ షాన్ అండ్ టింగ్ బాయ్కి. ఇంకా మీల్ అయిపోయాక జున్ షాన్ ఆమెని ఇంటి దగ్గర డ్రాప్ చేయనా అని అడిగితే వద్దులే నేనే వెళ్తాలే, మళ్ళీ వాళ్ళు మన ఫ్రెండ్షిప్ని మిస్అండర్స్టాండ్ చేసుకుంటే అని అంటుంది. షెంజున్ షాన్ షియాన్ రాంగ్ని రిక్షాలోకి పంపిస్తాడు. అది కొంత దూరం వెళ్ళాక ఒక సందులో కొంతమంది జపనీస్ వాళ్ళు కార్స్తో వెయిట్ చేస్తూ ఉంటారు షియాన్ రాంగ్ కోసం. వాళ్ళు షియాన్ రాంగ్ని మిస్ ఓడా అని రిసీవ్ చేసుకుని కజాసాటో ఆఫీస్ దగ్గరికి తీసుకువెళ్తారు. దీన్ని బట్టి ఆ అమ్మాయి షెంజున్ షాన్ని 4 yearsగా తను చైనీస్ సిటిజన్ అని చెప్పి చీట్ చేస్తున్నట్టు మనకు తెలుస్తుంది. సాటో ఆఫీస్లో తన థింగ్స్ని ఈ అమ్మాయి రీప్లేస్ చేస్తుంటే సాటోకి కోపం వచ్చి తిడతాడు షియాన్ రాంగ్ని. ఆ అమ్మాయికి కూడా కోపం వచ్చి సాటోని చంపేస్తుంది అక్కడే ఉన్న కత్తి తీసుకుని. తర్వాత తన అసిస్టెంట్ని నువ్వు చైనీస్ బిజినెస్ మ్యాన్లా రెడీ అయ్యి జపనీస్ కిల్లర్స్ని ఎవరు చంపారో తెలుసుకో, ఇంకా ఒక న్యూస్ పేపర్ కంపెనీని స్టార్ట్ చెయ్యి, దానికి రివార్డ్ కూడా ప్రకటించు అని చెప్పి ఆర్డర్ వేస్తుంది. ఆ అసిస్టెంట్ కూడా సరే అని వెళ్ళిపోతాడు. సీన్ షిఫ్ట్ చేసి మనకి షీషి అండ్ ఆ చబ్బీ బాయ్ షాజున్ పనిచేసే బార్లో వైన్ తాగడానికి వెళ్తారు. కానీ షాజున్ వాళ్ళకి వైన్ బదులు ప్లమ్ జ్యూస్ రీప్లేస్ చేస్తుంది. షీషి అక్కడికి జున్ షాన్ కోసమే వచ్చిందంట. అది చబ్బీ బాయ్తో చెప్తుంది. జున్ షాన్ గురించి యాంజన్కి చెప్పచ్చు కదా అని ఆ చబ్బీ బాయ్ సలహా ఇస్తే మా అన్నయ్య నోరు ఆగదురా బాబు, ఏది పడితే అది వాగేస్తాడు, వాడికి ఇట్లాంటి విషయాలు చెప్పడం మంచిది కాదు అని షీషి చబ్బీ బాయ్కి చెప్తుంది. అప్పుడే తనకి యాంజన్ కనిపిస్తాడు ఆ బార్లో. యాంజన్ కనిపించాడని చెప్పేసి ఆ చబ్బీ బాయ్ అండ్ షీషి హడావిడిగా పరిగెత్తుకుంటూ మెయిన్ డోర్ దగ్గరికి వెళ్తారు. షీషి డోర్ ఓపెన్ చేసే లోపే జున్ షాన్ ఆ డోర్ని ఓపెన్ చేస్తాడు. అది గట్టిగా షీషి తలకు తగులుతుంది. జున్ షాన్ని చూసి షీషి చాలా ఎగ్జైట్ అయిపోతుంది. ఏమీ కదలకుండా బొమ్మలాగా నుంచుని జున్ షాన్ని రెప్పాపకుండా చూస్తుంటుందన్నమాట. షెంజున్ షాన్ అండ్ జీజిన్కి ఏమీ అర్థం కాదు ఈ పిల్ల ఏం చేస్తుందో. ఆ చబ్బీ బాయ్ షీషిని కదిలిస్తాడు. అప్పుడు తను మాట్లాడుతుంది, నాకేం కాలేదు, నేను బాగానే ఉన్నాను అని. జీజిన్ షీషికి డబ్బులు ఇచ్చి మీలాంటి పిల్లలు ఇలాంటి ప్లేసులకి రాకూడదమ్మా, చూడమ్మాయి ఈ డబ్బులు తీసుకెళ్ళి మీ ఇద్దరు స్వీట్స్ కొనుక్కోండి, ఇంకెప్పుడు ఇలాంటి ప్లేసెస్కి రాకండి అని చెప్తాడు. షీషి అండ్ చబ్బీ బాయ్ ఆ డబ్బులు తీసుకుంటారు. బార్లోకి వెళ్ళాక జీజిన్ షెంజున్ షాన్ని జిన్ వచ్చిందనే నువ్వు ఇంత ఆనందంగా ఉన్నావా అని అడుగుతాడు. అదంతా ఏం లేదురా, తన నా క్లాస్మేట్ అని షెంజున్ షాన్ చెప్తాడు. షీషి షెంజున్ షాన్నే వెనక్కి తిరిగి చూస్తూ ఉంటుంది. ఈ సీన్ని చూపిస్తూ ఈ ఎపిసోడ్ని ఎండ్ చేస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.